ఎప్పుడైనా ఒక బస్ స్టాప్ మొత్తము 30 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు చూడలేమని రిపీట్ ఎప్పుడైనా మీరు ఒక బస్ స్టాప్ మొత్తం మునిగిపోవడం చూసారా? ఎస్, ఎంబీబీఎస్ బస్ స్టాప్ అయితే ప్రస్తుతం అయితే ఇక్కడనే ఉన్నాము. చాలా మంది నీళ్ళలో చిక్కుకున్నారు. బస్ స్టాప్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి అనే చెప్పొచ్చు. ఒక్కసారి వరద తీవ్రత కూడా చూడొచ్చు. చుట్టూన్న పరిసర ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్ స్టాండ్కి కూడా బస్సులు వెళ్ళనీయకుండా దారి మళ్లించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా బస్ స్టాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్, ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం అంతా కూడా ఒక్కసారి మనం బస్ స్టాప్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా నీళ్లు నిండుకపోయింది. చాలా దారుణంగా భయంకరంగా ఉన్న పరిస్థితి అనే చెప్పొచ్చు. మూసి ఉగ్ర రూపం ధరించిందనే చెప్పొచ్చు. స్థానికులందరూ కూడా మొదటిసారి ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు, 30 ఏళ్ళు అవుతుంది మేము ఇటువంటి ఘటన ఎప్పుడు చూడలేమంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ బస్ స్టాప్ లోపలంతా నిండికపోయింది. అదే కాకుండా రోడ్స్ అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి. ఎంజీబీఎస్ బస్ స్టాప్ అంతా కూడా బస్ స్టాండ్లో కనిపించట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే కూడా మొత్తం అంతా కూడా వరదల ఉన్నది అనే చెప్పొచ్చు. ఎక్కడికక్కడ కూడా నీళ్లు నిండికపోయిన పరిస్థితి. ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు 30 ఏళ్ళ నుంచి అంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే కూడా నిన్నటి రాత్రి నుంచి కూడా వరద తీవ్రత చూస్తుంటే కూడా గంటకి పెరుగుతుందనే చెప్పొచ్చు. ఒక్కసారి చూడొచ్చు. నిన్న రాత్రి క్రితం కూడా ఇంత వాటర్ లేదు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మొత్తము ఇంచ్ బై ఇంచ్ గంటకి కూడా వరద తీవ్రత అనేది పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. పూర్తిగా కూడా హై అలర్ట్లో ఉన్నారు. హెచ్డిఆర్ఎఫ్, హైడ్రా, అనేక జిహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్, స్టేట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఎంజీబీఎస్ బస్ స్టాప్ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకున్నారనే చెప్పొచ్చు. బస్ స్టాప్ అంతా కూడా పూర్తిగా ఖాళీ అయింది. ప్రయాణికులందరినీ కూడా దాదాపు 95% వరకు అందరు కూడా ఖాళీ అయిపోయారని తెలుస్తుంది. కొంతమంది మాత్రమే బస్ స్టాప్ లోపల ఉన్నారని కూడా తెలుస్తుంది. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం కొంచెం డేంజరస్ అనే చెప్పొచ్చు. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మూసి నాల అయితే కనిపిస్తుంది. అంతా కూడా ఈ వాటర్ వల్లనే మొత్తం ఎంజీబీఎస్కి అంతా కూడా ఈ వరద తీవ్రత అనేది పెరిగిందని తెలుస్తుంది. ఈ గోడ కూలే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఒక్కసారి ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసి మెట్రో బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ పిల్లర్స్ కూడా దాటేస్తుంది. ఒక్కసారి మనం బయటకు వెళ్ళి చూస్తుంటే కూడా 20 నుంచి 25 ఫీట్ల వరకు ఉండే నాల ఏదైతే ఉందో మూసి దారి అదంతా కూడా నిండికపోయిన దారి, అంటే బయటకు వచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉందో ఒక్కసారి చూడొచ్చు కూడా. అదే కాకుండా బయట కూడా మొత్తం నిండికపోయిన పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. ఇప్పటికే నిండికపోయిన పరిస్థితి. పూర్తిగా అధికారులు కూడా హై అలర్ట్ ఉంది. ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా, పొరపాటు జరగకుండా ఇక్కడ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటర్ ల్యాగ్స్ ఏవైతే ఉందో ఆ ఫ్లో అంతా కూడా బాగా పెరిగిపోవడం వల్లనే మొత్తం అంతా కూడా అంబర్పేట్, చాదర్ఘాట్ బ్రిడ్జ్ అంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాప్తో పాటు అనేక ఎగ్జిట్ నంబర్ 17 OR దగ్గర నుంచి వాటర్ ఏదైతే ఉందో రాజేంద్ర నగర్తో పాటు పలు కాలనీస్ అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. కానీ ఇప్పటికే అన్ని శాఖల ఉన్నత అధికారులందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారనే చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే మొత్తం నిండికపోయిన పరిస్థితి. ప్యాసింజర్స్ అందరినీ కూడా దాదాపు 95% అందరినీ కూడా బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. రోప్ల సాయంతో కూడా గత కొంతసేపటి క్రితం కూడా అందరినీ బయటికి పంపించారు. మొత్తం అంతా కూడా బస్ స్టాప్ అంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. ఒకవైపు అందరినీ కూడా ఖాళీ చేపించారు. అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడే ఎటువంటి పొరపాటు జరగకుండా ఇప్పటికే అన్ని శాఖల అధికారులు అందరూ కూడా దాదాపు చూస్తుంటే కూడా చాలా డేంజరస్గా నాల రిటైరింగ్ వాల్ ఏదైనా తెగిపోయినా కూడా ఏ చిన్న పాటి గండి పడినా కూడా ఇప్పటికే కాలనీస్ అంతా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్న
కంపార్ట్మెంట్ అంతా కూడా నిండుకపోయిన పరిస్థితి అయితే సివియర్ డేంజరస్ ఉందనే చెప్పొచ్చు. ఎంజీబీఎస్లో కూడా వాటర్ లెవెల్ పెరుగుతుందనే చెప్పొచ్చు. అదే కాకుండా హైదరాబాద్ మూసీ పక్కనున్న హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల మూసీ ప్రాంతం అంతా కూడా నిండుకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాగు దాటుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అలా అంతా జాగ్రత్తగా అయితే ప్రస్తుతం నడుచుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ బస్ స్టాప్ అంతా కూడా హాయిగా వెళ్ళిపోతుంటారు. ఇటువంటిది 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడు కూడా జరగలేదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. బస్సులని అన్నీ కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి. ఒక వాగు దాటితే ఎలా వెళ్ళాలో జాగ్రత్తగా అలానే అంటే మొత్తం ముందుకి నూక్కు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా ట్రాఫిక్ క్లీన్ చేయడానికి పూర్తిగా క్లియర్ చేయడానికి కూడా అనేక పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ నుజ్జు అంటే ఒకసారి చూడొచ్చు కూడా మొత్తం వాటర్ అంతా కూడా డస్ట్ అంతా కూడా గడ్డి అంతా బయటకు వచ్చేస్తుంది. ఏ వేలో అయితే ప్రస్తుతం ప్రయాణికులంతా కూడా ఇదే వేలో నుంచి వెళ్తూ ఉంటారో ఒకసారి ఆ వాటర్ చూడొచ్చు. ఏ క్షణమైనా కూడా రీటైనింగ్ వాల్స్ కూలిపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే బ్యారికేడ్స్ని కూడా పెట్టిన పరిస్థితి. పోలీసులు కూడా ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా అక్కడ బ్యారిగేడ్స్ కనిపిస్తుంది. నిన్నటి రాత్రి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మార్నింగ్ మాత్రం ఇంకెక్కువైందనే చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా ఫెస్టివల్ సీజన్ అవ్వడంతో ఊర్లోకి వెళ్ళాలని కూడా బస్సులు బుక్ చేసుకున్న పరిస్థితి. ఎంజీబీఎస్కి నిన్న రాత్రి నుంచి కూడా నిన్న కొంచెం తీవ్రత మీడియం రేషియోలో ఉండే, కానీ ఇప్పుడు మాత్రము జల దిబ్బందిలో ఉందనే చెప్పొచ్చు. ఒక్కసారి చూడొచ్చు ఏ క్షణమైనా కూడా రీటైనింగ్ వాల్స్. పోలీసులు ఇప్పటికే బస్ స్టాప్ అంతా కూడా బ్లాక్ చేశారు. ఒక్కసారి వాటర్ ఫ్లో చూడొచ్చు. బ్రిడ్జ్కి అటువైపు ఉన్న ఫ్లో చూస్తే మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు. అత్యంత భయంకరంగా ఉందనే చెప్పొచ్చు వాటర్ ఫ్లో. ఇప్పుడు ఇక్కడ కొంచెం చూడొచ్చు మీరు. అదే రీటైనింగ్ వాల్ వెనకకి ఒక ఎంట్రెన్స్ మాత్రం 2 ఎంట్రెన్స్ ఉన్నాయి ఎంజీబీఎస్కి. ఒక ఎంట్రెన్స్కి పూర్తిగా బ్లాక్ చేసేసారు పోలీసులు. మరొక ఎంట్రెన్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి బ్రిడ్జ్కి ఆనుకొని ఉన్న ఎంట్రెన్స్ ఏవైతే ఉన్నో అక్కడ దాదాపు రీటైనింగ్ వాల్స్ ఉన్నాయో ఆ వేస్ అంతా కూడా ఎంటైర్లీ బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి రావడము, భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడము, ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిల్చుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ అంతా కూడా బ్రిడ్జ్ దగ్గర నుంచి బయటికి పొంగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా డేంజరస్గానే ఉంది. వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తున్నాయి. మొత్తం అంతా కూడా పోలీసులు ఇక్కడంతా కూడా బ్లాక్ చేశారు. ఎవరైనా సరే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు చూసుకుంటే కూడా బుక్ చేసుకున్న మరికొంతమంది కూడా ఒకసారి ప్రయాణికులను చూడొచ్చు. ఎటు సైడు బస్సెస్ వస్తాయనే కూడా వాళ్ళకు కూడా ఐడియా లేని పరిస్థితి. అంటే ఇప్పటికే బుక్ చేసుకున్న బస్సు వస్తుందా రాదా అన్న డైలమాలో ఉన్నారనే చెప్పొచ్చు. మొత్తం మీద కూడా ఒక్కసారి మన విజువల్స్లో చూస్తుంటే కూడా ఏదైతే రోడ్డు ముందు మనకి కనిపిస్తుందో ఈ రోడ్డు మాత్రమే క్లియర్గా ఓపెన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా అంతా కూడా బ్లాక్ చేశారు. పండగ సీజన్ కావడంతో చాలామందికి ఇప్పటికే సొంత ఊర్లో వెళ్ళడానికి కూడా టికెట్స్ బుక్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. కానీ బస్సెస్ ఏ రూట్లో వెళ్తాయి అనేది కూడా ప్రస్తుతం వాళ్ళకి అంత ఐడియా లేదు అని చెప్తున్నారు. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉన్నారని చెప్తున్నారు. ఈ 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఒక బస్ స్టాప్ మొత్తం కూడా వరదలో ఉందనే చెప్పొచ్చు. బస్సులు కూడా ఎక్కడికి వస్తాయి ఏమొస్తాయి అనేది కూడా ఐడియా లేదు. మొత్తం మీద కూడా ప్రస్తుతం హై అలర్ట్ ఉంది. ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు వాటర్ అంతా ఒక్కసారి మనం ట్రాఫిక్ జామ్ కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా నీళ్లు నించుకుపోయిన పరిస్థితి. పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నారు. బ్యారిగేడ్స్ పెట్టి ఎక్కడ కూడా లోపలికి రాకుండా కూడా హై అలర్ట్ ప్రకటించారు. అనేక శాఖలతో పాటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా డిపార్ట్మెంట్తో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు మొత్తం అంతా కూడా నీళ్ళు బయటికి అంటే వరద తీవ్రతతో మొత్తం నీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ నీళ్ళు నిండుకుపోయిన పరిస్థితి. అదే కాకుండా మొత్తం అంతా కూడా చాలా మటుకు ట్రాఫిక్ జామ్ అంటే ఇక్కడ ఉన్న ఏరియాస్ అంతా కూడా ట్రాఫిక్ జామ్తో నిండుకుపోయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. బస్సెస్ అన్నీ కూడా ఎక్కడ అంటే చాలామంది కూడా బుక్ చేసుకున్న పరిస్థితి. చాలామంది ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలియట్లేదు. డైవర్షన్స్ ఎలా చేస్తారు?
ఇప్పుడు నార్మల్గా ఈ బస్ స్టేషన్లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఇక్కడ కస్టమర్ రిలేషన్ మేనేజర్ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎక్కడికి నుంచి వెళ్తున్నాయి అన్నది. ఇప్పుడు కొన్ని బస్సులు వచ్చేసినాయి, ఇక్కడ బుక్ అయిన వాళ్ళవి కొన్ని ఇక్కడ నుంచి మన సిబిఎస్ సిటీ బస్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మహబూబ్ నగర్ కానీ ఇక్కడ విజయవాడ కానీ సత్తుపల్లి కానీ వరంగల్ కానీ వితౌట్ రిజర్వేషన్ వచ్చిన వాళ్లకు ఆరాం గారు వెళ్ళమంటున్నాం. మహబూబ్నగర్ వెళ్ళే వాళ్ళని ఆరాం గారు వెళ్ళమంటున్నాం. వరంగల్ వెళ్ళే వాళ్ళని ఉప్పల్ వెళ్ళమంటున్నాం. ఉప్పల్ నుంచి బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ 71 ఎక్కేస్తే ఉప్పల్, ఇక్కడ మాత్రం ఏమీ లేవు. వచ్చిన రిజర్వేషన్ డైరెక్ట్ ఇక్కడ ఉన్న బస్సులు ఇక్కడ నుంచి సిబిఎస్ బస్ సిటీ బస్ స్టేషన్ నుంచి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఒక్క బస్సు కూడా లోపలికి ఆపరేట్ అవ్వట్లేదు నీళ్లు ఉన్నందువల్ల. వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందా? మొత్తం అంతా కూడా మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఒకవేళ వికారాబాద్ శంకర్పల్లి ఏరియా మోమిన్పేట ఏరియాలో వర్షాలు పడితే వరద తీవ్రత పెరుగుతుంది. కానీ రాత్రి 3:30 నుంచి వరద తీవ్రత ఇదే లెవెల్లో ఉంది. ఏ మాత్రం కూడా ఒక హాఫ్ ఇంచ్ కూడా వాటర్ లెవెల్ తగ్గలేదు. ఇది అదే రేషియోలో రన్నింగ్లో ఉంది. అది నేను ఎస్టిమేషన్. రైట్, అంటే ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వాన కూడా ఏమాత్రం తగ్గలేదు, కానీ పెరిగింది కానీ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. వికారాబాద్ ఏరియా ఇంకా పలు చోట్ల వర్షాలు పడితే వాటర్ అంతా కూడా బయటికి వచ్చే పరిస్థితి. ఏ క్షణమైనా రిటైనింగ్ వాల్ కూడా కూలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం అంతా కూడా నిండుకపోయిన పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, జనాలు కూడా అతలాకుతలం పడుతున్నారు. ఎక్కడ బస్సులు బుక్ చేసినవి కొన్ని మాత్రం వస్తున్నాయి, కొన్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కాలో కూడా మాకు ఐడియా లేదు. ఊర్లోకి వెళ్ళాలి, చాలామంది దసరా సెలవులకు కూడా ఊర్లోకి వెళ్దామంటూ కూడా ఎక్కడికక్కడ ఫుల్ ఐటీ ఎంప్లాయీస్, అనేక మంది స్టూడెంట్స్ అందరూ కూడా తమ ఇళ్ళకి వెళ్ళాలి దసరా పండగ రోజు అని అనుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా చాలా బ్లాక్గా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం. అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా హై అలర్ట్లో ఉన్నారనే చెప్పొచ్చు. అంటే చాలా భయంకరంగా డేంజరస్గా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ ఎంజీబీఎస్ లోనే పూర్తిగా అయితే చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.